మాట్లాడగలుగుతారా? సో ఆర్టిస్ట్‌కి సంబంధించినటువంటి విషయంలో సో ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించినటువంటి కూడా పరిస్థితి కనబడతలేదు. సో ఎన్ని రోజుల పాటు మీ ఈ సమ్మె కొనసాగుతది? సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్‌కి? మేము బర్కత్పుర డిపో కండక్టర్స్‌ము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మేము ఈ సమ్మె ఈరోజు, రేపు అనే ఒక డేట్ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు దిగొచ్చి మా సమస్యలు సాల్వ్ చేస్తదో ఆ క్షణమే మేము డ్యూటీకెళ్తాం. ఇక్కడ నుంచి గేట్‌లోకే వెళ్ళిపోతాం. మా ఇంటికి కూడకంగా వెళ్ళం మేము. ఎందుకంటే మా ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసు. అది మాకు గుర్తు. ప్రతి ఒక్కరి అకౌంట్ చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరిది శాలరీ వచ్చిందంటే 5వ తారీఖు కల్లా అందరి అకౌంట్లు ఖాళీ. 6వ తారీఖు నుంచి అన్న నువ్వు 500 ఇస్తావా, తమ్మి నువ్వు 1000 రూపాయలు ఇస్తావా, నేను శాలరీ వచ్చినాక కొడతా. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. కాబట్టి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ఫస్ట్. మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత వరకు ఈ సమస్య ఇట్లనే కొనసాగుతుంది. ఇంకొకటి మీరు కమిటీలు అంటున్నారు, ప్రతిసారి కమిటీలు వేస్తున్నారు. ఇది ఇట్లనే పోస్ట్ పోన్ అవుతుంది. దీనికంటూ ఒక పులి స్టాప్ అనేది ఉండదా ఇంకెక్కడ? ఇది ఎన్ని రోజులని ఇట్లా కొనసాగిస్తారు? ఫ్యూచర్లో ఇంకా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? మేము ఇప్పుడు మా పిల్లలకి ఏమని చెప్తున్నామంటే, బాబు గవర్నమెంట్ డ్యూటీ అనేది ఉండదురా నాయన, నీకేమన్నా తెలివి ఉంటే నువ్వేమన్నా చేసుకునేటట్టుంటే చేసుకో తప్ప గవర్నమెంట్ డ్యూటీలు మీకు రావు. మేమే చెప్తున్నాం. ఇప్పుడు ఎంప్లాయీస్ మేము అయినా మేమే మా పిల్లలకి అట్లా చెప్పుకుంటున్నాం. మేము అంటే అంతవరకు తీసుకొస్తుంది గవర్నమెంట్. మాకే నమ్మకం లేదు అన్నప్పుడు మామూలు ప్రజలకి వాళ్ళకి ఎట్లా నమ్మకం ఉంటుంది? వాళ్ళు లక్షలు పెట్టి ఫీజులు పెట్టి ఎట్లా చదివించుకోగలుగుతారు వాళ్ళు? మాకే నమ్మకం లేనప్పుడు మామూలు సమాజానికి ఎట్లా ఉంటుంది నమ్మకం? చెప్పండి. మీరు ఆ నమ్మకం ఇవ్వాలి గవర్నమెంట్. ఇంకొకటి, నోరు తెరిస్తే మీరు ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు? మేము ప్రజాస్వామ్యం ప్రజల కోసం ఉన్నామంటారు. ఇప్పుడు ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు, మేం కాదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇందాక ఈ రోజే అండి మా డిపోలో 2వ రోజు జరుగుతుంది. ఇప్పుడు మార్నింగ్ ఒక బస్సు, ఇందాక ఒక బస్సు, ఆ డ్రైవర్ బయటికి తీసుకొచ్చి అక్కడ యాక్సిడెంట్ చేసిండు. ఒక్కడే ఉండు అందులో. ఆయన ఆ ఒక్కడనే కంట్రోల్ చేయలేకపోతుండు. ఆయన ఒక్కడే బయట పోయి ఆ 10 మందిని ఎట్లా, బస్సులు ఉన్న వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేస్తాడు, బస్సు ముందున్న వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంటే మీరు ప్రజల ప్రాణాలు తీయాలనే కదా ఇవన్నీ చేస్తున్నారు. మాకు ఎట్లాంటి నష్టం లేదండి. జరిగేది మొత్తము జనాలకే నష్టం. అది గుర్తు పెట్టుకొని జనాల కోసం చెయ్యండి మా డిమాండ్లు. ఇంకొకటి, మా డిమాండ్లు మేము ఈ రోజు అడగట్లేదు. మీరు పదవికి రాకముందుకే మాకు హామీలు ఇచ్చారు, మేము రాగానే మేము ఇవి చేస్తామని. అవి మాత్రమే మేము అడుగుతున్నాం. అందులో ఒక్కటి మేము యాడ్ చేసినా మాకు చేయకండి. మీరు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చండి. అదే మేము కోరుకుంటున్నాం మీ నుంచి. మేము రిక్వెస్ట్ అనుకుంటారో డిమాండ్ అనుకుంటారో మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ మాకైతే ఇది సాల్వ్ అయ్యేంత వరకు మేమైతే సమ్మెని ఇట్లా కొనసాగిస్తాం. మీరు పట్టించుకుంటారా లేదా మాకు సంబంధం లేదు, కానీ మేమైతే కొనసాగిస్తాం. ఎందుకంటే 55 రోజులు సమ్మె వేసిన రోజులకో మేము ఎక్కడ బెదురుకోలేదు. అదే పట్టుదలతో ఇవాళ చేస్తున్నాం. ఇంకొకటి,